హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. సో మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఎందుకు రిమూవ్ చేయబడుతున్నాయి, సో ఎందుకు సర్వే అవ్వలేకపోతున్నాయి. చిన్న చిన్నవే కాదు, ఈవెన్ మిడిల్ రేట్ స్కేల్ కంపెనీస్ కూడా సర్వే అవ్వట్లేదు. సో బికాస్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకో సిస్టమ్ అనేది ఎందుకు జనరేట్ అవ్వట్లేదు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. సో దీని గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ అనేది నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మరి వీడియోస్ చేయడానికి అయితే అవుతుంది. సో ఎస్పెషల్లీ ఈ ఛానల్లో ఏంటంటే బిజినెసెస్, టెక్నాలజీస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దీని గురించి అయితే ఈ ఛానల్లో చెప్పబడుతున్నాయి. సో ఈరోజు మనమైతే ఖచ్చితంగా సో ఈ హైదరాబాద్లో స్టార్టప్స్ ఎందుకు చాలా వరకు లాసెస్లోకి వెళ్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే స్టార్టప్ అనేది ఒక ఐడియాతో స్టార్ట్ అయ్యి ఒక చిన్న అమౌంట్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఉదాహరణగా ఒక చిన్న కంపెనీ, నా కంపెనీ తీసుకుందాం అనుకోండి. సో నేనే తీసుకుంటాను. సో నేను చేసిన మైనసెస్ ఏంటి, ప్లసెస్ ఏంటి, లాస్ ఎందుకు వచ్చింది, లాభాలు ఎందుకు రాలేదు అనేది క్లియర్గా చెప్తాను. ఓకే. సో నేను లాస్ట్ ఇయర్ 2022 ఎండింగ్లో డిసెంబర్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో ఆ రీజన్ అప్పట్లో ఏంటంటే సో నాకు ఆన్లైన్లో డెవలపర్స్ వర్క్ చేయడం వల్ల ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఆఫ్లైన్లో ఆఫీస్ స్టార్ట్ చేసేసి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. సో ఓకే, అక్కడికి బాగానే ఉంది. సో నేను ఆఫీస్ అయితే సెట్ చేసుకున్నాను. సో నా టీమ్ అయితే సెట్ చేసుకున్నాను, అంతా ఓకే, బాగుంది. సో అక్కడ నుంచి ఆఫీస్ స్టార్ట్ చేసినాక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో మేజర్ ప్రాజెక్ట్ అయితే వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, సో పేరు కూడా నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, నాకు దాని గురించి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మినీ కార్ట్ అనేసి ఒక అప్లికేషన్ అయితే చేశారు. మినీ కార్ట్ అనేది ఏంటంటే బేకరీకి సంబంధించిన అప్లికేషన్, లైక్ ఎఫ్ఎన్పి, విన్నీ టైప్ ఆఫ్ అప్లికేషన్. ఓకే. సో ఇది ఓకే, నాకు పేమెంట్ అయితే ఇచ్చారు, ఇవ్వలేదని నేను అనట్లేదు, పేమెంట్ అయితే ఇచ్చారు, కానీ చాలా లో బడ్జెట్, చాలా అంటే చాలా చాలా లో బడ్జెట్. సో విన్నీ ఇప్పుడు మనం ఒకటి, నేను ఆ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే 1,00,000లోనూ మనం చేయొచ్చు, 1 CRలోనూ మనం చేయొచ్చు. సో ఏంటంటే అక్కడ యూజ్ చేసే మెటీరియల్ని బట్టి ఉంటుంది, అక్కడ యూజ్ చేసే కాంపోనెంట్ని బట్టి ఉంటుంది, నువ్వు డిసైడ్ చేసే ఫంక్షనాలిటీని బట్టి ఉంటుంది. సో ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఐటీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, సో ఫర్ సపోజ్ వాళ్ళకి కావాల్సింది నాకు యూట్యూబ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. ఓకే. సో వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్. సో ఇవాళ మనం కోడ్ క్యానియన్ కానీ లేదంటే నాట్ చాట్ జీటీపీ, సో గిట్ హబ్లో కానీ చెక్ చేస్తే సోర్సెస్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదే సోర్స్ కోడ్ని నేను తీసి నీకు ఇస్తానంటే ఎవడో యాక్సెప్ట్ చేయడు. నాకు స్క్రాచ్ నుంచి కావాలి, నాకు ఇలా కావాలి, అలా కావాలంటారు. సో ఒక యాజ్ ఫర్ డెవలపర్గా ఒక యూట్యూబ్ అనే అప్లికేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? సో ఐడియా ఉన్న వాళ్ళకి కామెంట్ చేయండి. సో 100% చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో యూట్యూబ్ అనేది సో చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, చాలా బిగ్గెస్ట్ అమౌంట్ టేకప్ చేయొచ్చు, చాలా లోయెస్ట్ అమౌంట్ టేకప్ చేయొచ్చు. ఓకే. సో మనం బిగ్గెస్ట్ కాదు, లోయెస్ట్ కాదు, మిడిల్ రేంజ్ అనుకున్నా కానీ, సో మనం వెబ్సైట్కి వచ్చేసి రియాక్ట్ చేసి వాడాలి, హై ఎండ్లో కావాలి అనుకుంటే. మొబైల్ అప్లికేషన్లోకి వచ్చేసి బెటర్ అనుకుంటే ఫ్లట్టర్ కానీ లేదంటే రియాక్ట్ నెగిటివ్ కానీ యూజ్ చేసుకోవాలి. ఓకే, మన ఫ్లట్టరు అండ్ రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్లో కానీ లేదంటే పిహెచ్పిలో కానీ ఏపీఎస్ అనుకుంటే సో మనకు తక్కువ 5 to 10 lakhs అవుతుంది. కానీ మన హైదరాబాద్ బడ్జెట్ ఎంత ఉంటుందో తెలుసా? సో 1 lakh, 1.5 lakh. సో అది కూడా నెగోషియేషన్ చేస్తారు. సో అలా ఉంటుంది. సో ఎక్కడైతుంది 5 lakhs ఎక్కడ, 10 lakhs ఎక్కడ, మీకు ఇచ్చిన 1.5 lakh ఎక్కడ? సో బడ్జెట్స్ అనేది అస్సలు సూటబుల్ అవ్వదు. సో చేయలేం, కష్టం, చాలా హార్డ్ అయిపోతుంది. సో సెకండ్ అంటే అంటారు, అంత తక్కువ బడ్జెట్లో ఎందుకు తీసుకుంటారు భయ్యా, ఎందుకు చేయాలి? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ అయితే కాదు. సో క్లయింట్స్ కావాలి, ఫ్యూచర్లో మనకు గ్రోత్ పెరగాలంటే క్లయింట్స్ కావాలన్న పాయింట్ ఆఫ్ లో తీసుకుంటాం. సో కానీ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు ఇలా క్లోజ్ అయినాయి, కానీ అన్ని ప్రాజెక్టులు కూడా 99% హోల్డ్ అయిన ప్రాజెక్టులే. అరే హోల్డ్ ఎందుకు అవుతాయి అంటే, చేయలేనప్పుడు హోల్డ్ అవ్వక ఇంకేమవుతాయి? ఇప్పుడు 1 lakh బడ్జెట్ ఉంది. సో 1 lakhలో బడ్జెట్ ఉన్నప్పుడు 1 lakh బడ్జెట్ వరకే నీకు అమౌంట్ చేయగలం. సో 1 lakh దాటి నువ్వు ఎవ్రీడే ఎలా ఉంటుందంటే, సో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. సో అది ఎందుకు వస్తుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. ఓకే, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఉంది, అమౌంట్ ఉంది, చేద్దామంటే అమౌంట్ ఉండదు.
సో స్టార్టింగ్లో ఏదైతే అమౌంట్ మాట్లాడుకుంటామో అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. సో స్టార్టింగ్ ఏదైతే అమౌంట్ మాట్లాడుకుంటామో అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. అదే అమౌంట్లో మనం ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఎవ్రీడే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరు నా స్టాఫ్ కూడా అవసరం లేదండి, నేనే ఉన్నాను, నేను వర్క్ చేస్తున్నాను. సో నాకు ఎవ్రీడే నా శాలరీ రావాలా, సో నా ఆఫీస్ రెంట్ రావాలా, సో నా మ్యాన్ పవర్ కాస్ట్ రావాలా. సో ఇలాంటప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ సైడ్ నుంచి కూడా 1.5 lakh మాట్లాడుకున్నాము, ఎంత టైం డ్యూరేషన్ అయింది, ఎంత వర్క్ చేశారు, యాజ్ పర్ దట్ ఇంకేదైనా మైనసెస్ అయితే అది కూడా కడిపి అడిషనల్ చేసి ముందుకెళ్దామంటే నో ఇష్యూ, బాగుంటుంది. సో యూఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇదే ఆల్గరిథంతో డిపెండ్ అవుతాయి. అండ్ సెకండ్ మీరు చూసుకున్నట్టయితే విప్రో, టీసీఎస్ ఇవన్నీ కూడా సో ఒక ఓవరాల్ బడ్జెట్ మీద వర్క్ అవ్వదు, ఓవరాల్ బడ్జెట్ మీద ప్రాజెక్ట్ చేయరు. సో వీళ్ళు ఎలా చేస్తారంటే హవర్లీ బేసిస్, వీక్లీ బేసిస్ మీద కంటిన్యూ అవుతుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, సో ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు, అవర్స్కి ఛార్జెస్ ఎంత, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎంత, సో ఫుడ్ అలవెన్సెస్ ఏంటి, సో హెచ్ఆర్ ఛార్జెస్ ఏంటి, ఇవన్నీ ఛార్జెస్ వైజ్గా ఇస్తారు. ఓకే, సో ఇదేమవుతుందంటే సో ప్రతి చిన్న వర్క్కి ఏదైతే నువ్వు క్లయింట్గా నువ్వు అడుగుతావో ఆ వర్క్కి కూడా అమౌంట్ అనేది ఛార్జెస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ సర్వైవల్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఎకో సిస్టమ్, ఆ సిస్టమ్ అనేది లేదు. సో నేను పేర్లు ఓపెన్గా చెప్పేస్తాను, నేను నాకేం భయం లేదు. సో సక్సెస్ అనేసి ఒకటి 6 months బ్యాక్ ఒకటి చేశాను. సో 6 months చేశాను. నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఈమెయిల్ ఇష్యూ వచ్చిందని కోడ్ కూడా పెట్టాను, ఎలా రాసాను ఏంటి అనేది. 6 months బ్యాక్ అయిపోయిన ప్రాజెక్ట్కి 3 months వరకు మనకు డ్యూరేషన్ ఉంటుంది. 3 monthsలో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే మనం రెక్టిఫై చేసిస్తామని చెప్తాం. ఆఫ్టర్ 3 months అయిపోయింది, 6 months వచ్చినా కానీ తను అదే మాట్లాడుతున్నాడు, నేను 1 lakh పే చేశాను, నేను ఎందుకు పే చేశాను. సరే 1 lakh పే చేసావు, ఓకే, నువ్వు అన్న దాంట్లో రైట్ ఉంది, నేను అగ్రీ అవుతా. బల్క్ మెయిల్స్ అండ్ బల్క్ ఈమెయిల్స్ అనేది ఎవరు పే చేస్తారండి? క్లయింట్ పే చేస్తారా, డెవలపర్ పే చేస్తాడా? క్లయింటే పే చేయాలి కదా. సో వాళ్ళకి అదంతా అనవసరం, నేను 1 lakh పే చేశాను. ఇలాంటి చాలామంది, చాలామంది సో హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నేను దానికేంటంటే నేను ఇదంతా నాకు తెలిసే నేను ఏం చేశానంటే మానేశాను, పూర్తిగా మానేశాను, ఈ మార్కెట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ తీసుకురావడం మానేశాను. సో ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఏంటంటే మనం ఒక క్లయింట్ మనకి ఒక లీడ్ వస్తుంది, మనం వెళ్తాము, మాట్లాడతాము, వాళ్ళు ఏమంటారు బడ్జెట్ ప్రిపేర్ చేయండి, కొటేషన్ ఇవ్వండి అంటాం. ఒక కొటేషన్ రాయాలంటే 1 personకి 2 days పడుతుంది. ఒక కొటేషన్ ప్రిపేర్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకోవాలి, ఆ డేటా రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలి, సో వర్కింగ్ ఫ్లోయింగ్ పెట్టుకోవాలి, సో బడ్జెట్ ఇవ్వాలి, దానికి ఎంత ఇస్తున్నాం అనేది ఇవ్వాలి. ఇదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే అది తీసి పక్కన పడేసి ఇంకెవరితోనో డీలింగ్ మాట్లాడుకుంటారు. మనం 2 lakhs చేస్తే వాడు 1 lakh చేస్తాను, వాడు 1 lakh చేస్తే ఇంకోటి ఎవడో 50,000 చేస్తాను. ఇలాంటి సో ప్రాజెక్ట్స్ అయితే మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో సో దానివల్ల మేజర్ ఇష్యూస్ అనేది వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఐటీ సర్వీస్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే 100% నేనైతే ఒకటే సజెషన్ చేస్తున్నాను, డెవలపర్ కంపెనీకి అయితే మీరు మార్కెట్లోకి రావద్దు. సో మార్కెట్లోకి రావద్దు, వచ్చినా కానీ వేస్ట్, మీ లాసెస్ ఫేస్ చేయడం తప్ప సో మనీ అయితే ఏం చేయలేరు. సో 15,000కి 20,000కి 50,000కి ఇక్కడ ప్రాజెక్టులు కాదు కదా. సో బయట పెట్రోల్ కూడా రావట్లేదు సార్, బయట పెట్రోల్ కూడా రావట్లేదు. సో ఐటీ కంపెనీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే మాత్రం 100% రావద్దు, చేయొద్దు, ఒకటే చెప్తున్నా. సో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, నా దగ్గర ఐడియా ఉంది అనుకుంటే మీరు డెఫినెట్లీ ఏదైనా ఒక సర్వీస్, ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. కానీ సో డెవలప్మెంట్ టీమ్కి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, 100% పెట్టద్దు. సో ఎవరినో కొన్ని ఫ్రీలాన్సర్ని పట్టుకోండి, చేయించుకోండి, వెళ్ళిపోండి, అంతే. సో ప్రజెంట్ నువ్వు చేస్తుంది కూడా అదే కదా అంటే నేను చేస్తున్నాను సార్, నేను చేయట్లేదని నేను అనట్లేదు. ఎందుకంటే సో మనం 7th చదువుకొని ఇక్కడ దాకా వచ్చి నేర్చుకొని నేను చేయను, నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను, అదే పని చేసుకుంటానంటే నాకు మార్కెట్లో వాల్యూ ఉండదు, నేను చెయ్యాలి, తప్పదు. సో అలానే తక్కువకైతే చేయలేను. సో ఈక్వల్ బడ్జెట్స్ వస్తేనే, నాకు ఓకే అనుకున్న బడ్జెట్స్ వస్తేనే నేను చేస్తాను, లేదంటే నేను చేయను. అండ్ సెకండ్, సో ఇది ఐటీ సెక్టర్లోకి అయితే ఇదే కాదు, ఇంకా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా డెఫినేషన్స్ ఉంటుంది. సో నేను ఫర్దర్ వీడియోలలో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఒక హోప్తో అయినా వీడియోస్ చేయడానికి అయితే అవుతుంది. సో కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నమస్కారం.